హోషేయ గ్రంథం 11వ అధ్యాయం. ఎఫ్రాయిమును చేయి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడును నేనే, వారిని కౌగిలించుకొని వాడును నేనే, వారిని స్వస్థపరిచు వాడను నేనే. నడక నేర్పుతాం. ఎప్పుడు నేర్పుతారు నడక? మీ పిల్లలకు మీరు నడక నేర్పారా, లేకపోతే ఆటోమేటిక్గా నడిచారా? ఎప్పుడన్నా ఊహించారా మీరు? మీ పిల్లలు అలాగా లేచి టపక్కన పడిపోతున్నప్పుడు చెయ్యి పట్టుకొని నిలబెట్టడం, ఆ తర్వాత చెయ్యి పట్టుకొని 2 అడుగులు వేయించి నడిపించటం, వాడు పడిపోతే మళ్ళీ లేపి నడిపించటం. ఎప్పుడైనా గుర్తుందా మీకు? గుర్తుందండి? నీకు నడక నేర్పిన నీ తల్లిని తండ్రిని మర్చిపోతే ఎట్టండి? నీకు నడక నేర్పిన నీ దేవుణ్ణి మర్చిపోతే ఎలాగండి? మన శారీరకంగా మన తండ్రి మన తల్లి మనకు నడక నేర్పారు. మన పరమ తండ్రి మనం పాపంలో పడిపోకుండా మనం ప్రభు కొరకు సాక్షులుగా నడవడానికి మన చేయి పట్టుకొని నడిపిస్తున్నాడు. ఎన్నోసార్లు పాడతాం, నీ చేతితో నన్ను పట్టుకో అని పాడుతున్నావు. అర్థమవుతుందా మీకు ఆ పాట? అంటే ఎందుకు నన్ను పట్టుకోమంటున్నావు? నన్ను పట్టుకోను ఆయన, పడిపోకుండా పట్టుకో ప్రభువా, నాకు నడక నేర్పించు. ఈ పాపంలో పడిపోకుండా నడక నేర్పించయ్యా. యేసుప్రభు నీళ్ళ మీద నడిచేస్తుంటే పేతురు అన్నాడు, నేను కూడా నడుస్తాను అన్నాడు. నడిచాడు. ఏమండి? నడిచి గాలిని చూసి ఏమైపోయాడు? భయపడి ఏమైపోయాడు? మునిగిపోసాగాడు. మునిగిపోతున్నప్పుడు ఏం చేశాడు? ప్రభువా నన్ను రక్షించని చేయవగానే నేనెందుకు రక్షిస్తాను పోరా అన్నాడా? ఏంటండి? ప్రభు చేయి చాపి అతన్ని లేవనెత్తి తనతో పాటు దోణిలో కూర్చుండబెట్టాడు. పడిపోతున్న సమయంలో ప్రభువా అంటే ఆయన నీ చేయి పట్టుకునేవాడు. దేవునికి మనకి ఉన్న సంబంధం ఎంత దగ్గర సంబంధమో తెలుసండి? యేసు ప్రభు గుళ్ళో ఉండే దేవుడు కాదండి, కొండ మీద ఉండే దేవుడు కాదండి. ఏమండి? యేసు ప్రభు బొమ్మల్లో ఉండే దేవుడు కాదు, నీ గుండెల్లో ఉండే దేవుడు ఆయన, నీ ప్రక్కనే ఉండే దేవుడు ఆయన, నిన్ను ఆవరించి ఉన్న దేవుడు ఆయన. ఇంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నామని మర్చిపోయి ప్రతిదానికి ఏడుస్తావెందుకు? ప్రతిదానికి కుమిలిపోతావెందుకు? ప్రతిదానికి దిగులు పడిపోతావెందుకు? నీ ప్రక్కన ఉన్న ప్రభు నిన్ను కాపాడుతాడు. నువ్వు చేయవలసిందల్లా కేక వేయటమే. ఆయన మంచి కాపరి. 99 గొర్రెలుంటే ఒక్క గొర్రె తప్పిపోతే పోతే పోయిందిలే, 99 ఉన్నాయి అని అనుకుంటాడా? 99 గొర్రెలు వదిలిపెట్టి ఆ ఒక్క గొర్రె కోసం వెతుకుతాడంటండి. అది ఎక్కడో ఎట్టుపోయిందో, ఏ దారి తప్పిందో, ఏ ముళ్ళ కప్పలో పడి ఉందో అని వెళ్తే అది ఆ ముళ్ళ కప్పల్లో చిక్కుకొని ఉంటుంది. అక్కడి నుంచి ఏం చేస్తుంది? ఏం చేస్తుందండి? మా యజమాని వస్తున్నాడు, కాపర్ వస్తున్నాడు, కొడతాడని గప్చిప్పునుందనుకో ఆయన వెళ్ళిపోతాడట. ఏం చేస్తుంది? అక్కడి నుంచి ఒక కేక వేయగానే కాపరి లోపలికి వెళ్ళి ముళ్ళు తాను గుచ్చుకున్నా సరే ఆ ముళ్ళ కంచెల్లో నుంచి జాగ్రత్తగా ఆ గొర్రెని పైకి తీసి దానికి నూనెసి దానికి కట్టుకట్టి దాన్ని భుజాల మీద ఎక్కించుకుంటాడు. ఏమంటే అంతేనా? లేకపోతే పనికి మాలిందా సావు అని వెళ్ళిపోతాడా? ఏమండి? చాలామంది ఎవరిని బిడ్డలే వాళ్ళ ముళ్ళ కంచెల్లో చిక్కుకుపోతున్నారు. వాళ్ళ అమ్మకు చెప్పరు, నాన్నకు చెప్పరు, ఫ్రెండ్కి చెబుతారు. ఫ్రెండ్ ఎవడో? వాడో సన్యాసి రాసుకుంటే ఏం రాలుతుందంట? బూడిద రాలుతుంది. బంగారం ఎక్కడ రాలుతుంది? ఆల్రెడీ ఇంకో సమస్యల్లో ఉంటే వాడికి పోయి నీ సమస్య చెప్పుకుంటావేంటి? ఎట్లా రా అంటే అదేరా, సరే పద ఇద్దరు కలిసి పోదావరా. ఎక్కడికి రా? తాగుదావరా. అదా విరుగుడు, తాగితే మర్చిపోతావురా. ఎంతసేపు మర్చిపోతావు నీ బాధ? నీకు బాధలు వచ్చినప్పుడు నీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళు, దేవుని దగ్గరికి రా, దేవుడి సేవకుల దగ్గరికి రా. నీ హృదయాన్ని తెరిచి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించు. అంతేగాని ముళ్ళ కంచెల్లో చిక్కుకున్నప్పుడు ముందుకు పోతే నుయ్యి, వెనక పోతే గొయ్యి. చాలామంది స్టక్ అయిపోయారు, ఏం చేయాలో తెలియక. నీ ముందు వెనక ఎన్నున్నా నీ పైన ఆకాశం ముందు చూడు, పైకి చూడు. ముందు చూసుకొని వెనక చూసుకొని ఏడవకు, పైకి చూడు. ప్రభు ఆడో గొయ్యిలో పడకుండా నుయ్యిలో పడకుండా నిన్ను పైకి లేపగలిగిన ప్రభు ఉన్నాడు. చాలామంది
చిక్కులు తెచ్చుకున్నారు, సమస్యలు తెచ్చుకున్నారు, బాధలు తెచ్చుకున్నారు. ఎవరితో చెప్పుకోలేరు. ఆ మనసులో ఉన్న వేదన చెప్పుకోలేరు. రకరకాల సమస్యలతో మోసపోయారు, నష్టపోయారు. భర్తకు తెలియకుండా ఎవరికో డబ్బు అప్పిచ్చావు, వాడు ఇవ్వటల్లా. చెబితే ఏం తిడతాడు, చెప్పకపోతే ఆ డబ్బు రాదు. ఎట్ట చావాలి? ఏంటండి, ఎవరో లవ్ అంటావు, ఎవరో ప్రేమ అంటావు, ఎవరితో మాట్లాడతావు, ఫోన్లో మాట్లాడతావు, సంబంధం పెట్టుకుంటావు. ఏదో ఒకరోజు వాడు మోసం చేసి వెళ్ళిపోతాడు. ఎవరితో చెప్పుకోలేవు. ఎంతోమంది యవ్వన బిడ్డలు దినాన తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారు. ఎంతోమంది స్త్రీలు వారి హృదయాలు తెరిచి దేవుని సన్నిధిలో మొరపెట్టుకోలేక, వారి సమస్యలకు పరిష్కారాలు దొరకక కృంగిపోతూ ఉన్నారు. నీ చేయి పట్టుకొని నడిపించే దేవుడున్నాడు. నీకు నడక నేర్పిన ప్రభువు ఉన్నాడు. నీవు నడవవలసిన మార్గాన్ని నీకు చూపించగలిగిన దేవుడున్నాడు. నేనే ఎఫ్రాయిముకు నడక నేర్పాను, నేనే ఎఫ్రాయిమును కౌగలించుకున్నాను. కౌగలించుకున్నాడంట. ఏమండి, ఇప్పుడు పెద్ద డీసెంట్ అయిపోయాం మనం. ఇట్లా దూరంగా ఉండి అంటమే. ఈవెన్ కొడుకు తల్లి కూడా, తల్లి కౌగలించుకోదు పిల్లల్ని, భుజాన్ని వేసుకోదు, మొయ్యదు. మొన్న ఇంగ్లాండ్ దేశంలో చూశాను, పిల్లలందరినీ బండ్లు వేసుకుని తోసుకుంటా పోయేది. అంతే. ఇంగ్లాండ్ అక్కర్లేదు, ఇండియాలో కూడా అంతే. పిల్లల్ని భుజాన్ని వేసుకుంటే, గుండెల్ని వేసుకుంటే వాడికి నీకు ఒక అనుబంధం వస్తుంది, ప్రేమ పుడుతుంది. ఏదో వాళ్ళని ముట్టుకోకుండా గొడ్లను పెంచినట్టు పెంచితే అట్ట. కాబట్టి వాడు అట్టగా ఉయ్యాల్లో పెరిగి అలాగే నడిచి అలాగే అలా వెళ్ళిపోతాడు. అంతే, గిట్టురాడు. కొంచెం మీసాలు వచ్చినాయంటే నువ్వు మీసాలు, నువ్వు ఎవరవే అని అడుగుతాడంట అమ్మని. నువ్వేం చేసావు? నాకు పీపా పాలు ఇచ్చావు, ఇది బాటిల్ పాలు ఇస్తారు. బాటిల్ పాలతో పెరిగాడు, బండిలో పెరిగాడు, నడిచి వెళ్ళిపోయాడు. ఏంటండి, అమ్మకి బిడ్డకి అనుబంధం ఏంటి? తల్లి తన సొంత రక్తాన్ని త్యాగం చేసి బిడ్డకు పాలుగా పట్టించి పెంచుతుంది. తన గర్భంలో ఉన్నప్పుడు తన రక్తంలో, తన శరీరంలో ఉన్న భాగాన్ని ధారపోసి ఆ బిడ్డను గారాభంగా పెంచుతుంది. కాబట్టి ఆ బిడ్డను గుండెకేసి హత్తుకుంటుంది. కాబట్టి ఆ బిడ్డ పెద్ద అయినప్పుడు అమ్మ అంటే గౌరవం, ప్రేమ, అనుబంధం. కానీ ఈ రోజున అది కనపడటం లేదు. తల్లికి బిడ్డకి వైరం, తల్లికి బిడ్డకి భేదం, ప్రేమ లేదు. గుండె తెరిచి అమ్మతో చెప్పుకోరు, నాయనతో చెప్పుకోరు. ఇంట్లో ఎటువంటి ఐక్యత లేదు. మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉందా? లేకపోతే దయచేసి ఈ రోజు నుంచి మీ ఇంట్లో ఒక కుటుంబ ప్రార్థన ప్రారంభించండి. భార్య, భర్త, బిడ్డలు కూర్చోండి. కనీసం 15 నిమిషాలు చేసుకోండి, పర్వాలేదు. గంటన్నర అక్కర్లేదు ప్రార్థన. 15 నిమిషాలతో ప్రారంభించండి. గంటన్నర చేస్తారు ఒకరోజు వచ్చేటప్పటికి. అందులో ఉన్న మాధుర్యాన్ని, ఐక్యతను, ప్రేమను బిడ్డలతో మాట్లాడుకోండి. హృదయాలు తెరిచి బిడ్డలతో మాట్లాడండి. తల్లిదండ్రులు బిడ్డల కష్టాలు చెప్పండి. బిడ్డల కష్టాలు తల్లిదండ్రులతో చెప్పుకోనివ్వండి. స్కూల్లో ఏం జరిగిందో అమ్మతో చెప్పని, నాయనతో చెప్పని. మీరు అమ్మ ఎంత కష్టపడుతున్నారో వారి ఫీజులు కట్టడానికి, వాళ్ళని చదివించడానికి మీరు చెప్పండి. ఒకళ్ళు అర్థం చేసుకోండి. అప్పుడు ఎవ్వరు మీ కుటుంబాన్ని సాతానుడు జొరబడలేడండి. అందులో దేవునితో కూడా అటువంటి సంబంధం కలిగి ఉండాలి. దేవుని బిడలతో అటువంటి సంబంధం కలిగి ఉండాలి. నేను కౌగిలించుకున్నాను. అసలు ఈ కౌగిలిలో ఉన్నటువంటి ఆ ఆదరణ, ఆ తృప్తి ₹1,00,00,000 ఉన్నా కూడా ఉండదండి. అది చెప్పేది కాదు, అది అనుభవిస్తేనే తెలుస్తుంది. ఏమండి, అమ్మ కౌగిలిలో ఉన్న బిడ్డ, నాన్న కౌగిలిలో ఉన్న బిడ్డ, భర్త కౌగిలిలో ఉన్న భార్య, భార్య కౌగిలిలో ఉన్న భర్త, నిజంగా క్రీస్తు ప్రేమతో మీరు కౌగిలించుకుంటే పరస్త్రీ వ్యామోహం మీకు రాదండి. మధ్యలో ఎటువంటి భేదం రాదండి. కానీ ఈ దినాన మనుషులకి అది లేదు. మాట్లాడుకోవడానికే టైం లేదు. ఇంకా కౌగిలించుకోవడం ఎక్కడ? మాట్లాడేదే ఇందులో చెయ్యి కాదు. తెలుసు కదా మీకు అందరికీ, ఉంది కదా మీకు అందరికీ. సైతాన్ గాడు తినడానికి తిండి లేకపోయినా చేతిలో మాత్రం సెల్ ఫోన్ పెట్టాడండి. పూర్వకాలం చెప్పేవాళ్ళు మింగడానికి మెతుకలేకపోయినా మీసాలకు సంపెంగ నూనె అంట. అలాగే ఇవాళ బియ్యం కొనుక్కోవడానికి డబ్బులు లేకపోయినా రీఛార్జ్ చేసుకోవడానికి మాత్రం సెల్ ఫోన్కి డబ్బులు వస్తాయి మనకి. ఏమండి, ఈ సెల్ ఫోన్లు వచ్చాక ఎన్ని గొడవలో, ఎన్ని వ్యర్థమైన మాటలో,
ఈ మధ్య కనిపెట్టారు, నువ్వు మాటికి తన దగ్గర పెట్టుకుంటే తలలో క్యాన్సర్ వస్తుందంట, జాగ్రత్త అండి. తిట్టుకోవడానికి ఫోనే, వంటగదిలో నుంచి లోపల గదిలోకి ఫోను. వంట అయిందా? ఇదిగోండి 5 నిమిషాల్లో అవుతుంది, తొందరగా పెట్టు. దీనికి వంటగదిలో నుంచి మధ్య గదిలోకి ఫోనే. ఏమంటే ఆఫీసులో బయలుదేరిన కాడి నుంచి బయలుదేరారా తొందరండి, మళ్ళీ 5 నిమిషాలు, మళ్ళీ బయలుదేరారంటే ఇంకా రాలేదేంటి? ఎవరున్నారు పక్కన? ఎవరు లేరే, బస్సు దొరకలేదు. బస్సు ఎందుకు దొరకలేదు? ఏ బస్సు ఎక్కారు చెప్పు? 12 నెంబరా? 12 నెంబర్ ఎందుకు ఎక్కో? 13 నెంబర్ ఎక్కాలి కదా. అనుమానం పడకే, నాకు ఎవరు లేరే, వస్తున్నానే అంటాడు ఆయన. ఏమండి, సెల్ ఫోను ఎలాగా గొడవలు, ఇంటికి వచ్చి గొడవ పెట్టుకునేవాళ్ళు పూర్వం, ఇప్పుడు దారిలోనే గొడవ. ప్లీజ్, కౌగలించుకోవటం, కలిసి మాట్లాడుకోవటం, కలిసి ప్రార్థన చేయటం, కలిసి భుజించటం, కలిసి ప్రార్థించటం. ఎప్పుడైతే అది చేస్తామో అక్కడ ప్రేమ వస్తుంది. దేవుడు మనల్ని కౌగలించుకునే దేవుడు, మనల్ని కౌగలించుకొని మన ఎంత ఏడుపుతో ఎంత బాధతో ఉన్నా, మన బాధ అంతా బోరున ఆ అమ్మ ఒళ్ళోనో నాన్న ఒళ్ళోనో లేక భర్త ఒళ్ళోనో పడినప్పుడు, నేనున్నాను అనే యొక్క రెండు తట్టులు తట్టినప్పుడు ఏమైపోతుంది చెప్పండి? బాధ అంతా. మీరు ఎంతమంది ఏడ్చారో ఒకసారి చేయి చూపించండి. ఏంటో నేను ఇట్లాంటి ప్రశ్నలు అడుగుతుంటా, మీకు కోపం వస్తే వచ్చింది కానీ అడగ చేయొద్దండి. ఏడిచిన వాళ్ళు చేయొద్దండి. ఏడుపు రాదు, ఈ అంచెదినాల్లో ఏడుపు రాదు. కళ్ళు ఎండిపోయినాయి, గుండె ఎండిపోయింది, కళ్ళు ఎండిపోయింది, కళ్ళ నీళ్ళు ఎక్కడొస్తాయి? వచ్చేయండి కొంతమందికి. హల్లెలూయా. ఆ ఏడుస్తున్నప్పుడు ఎవరన్నా వచ్చి ఆడవకు అని ఇలా కళ్ళు ఇలా తుడిచారనుకోండి, ఆడవకమ్మా అని ఇట్లా అన్నారనుకోండి, అప్పుడు ఎట్లుంటుంది చెప్పండి? ఆడవకమ్మా అని ఇట్లా అన్నారు అనుకోండి, ఎట్లుంటుంది చెప్పండి? బాబా ఎట్లుంటుందండి? ఏడుపంతా బాధ అంతా తీరిపోతుంది. మన యేసయ్య మన కన్నీరు తుడిచేవాడు. ఎన్నోసార్లు బైబిల్లో ఉంది, ఏడువక్కము అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? ఏమండి, ఆయన మనం ఏడిస్తే ఏడ్చే దేవుడు. ఆ లాజరు చచ్చిపోయినప్పుడు అందరూ ఏడుస్తుంటే యేసుప్రభు కూడా కన్నీళ్లు విడిచారంట. అందరూ ఊరికే ఏడుస్తారు. చచ్చిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం ఏడుస్తాం, ఊరికే వచ్చినా రాకపోయినా కథ ఉమ్మని రాసుకొని, లేకపోతే వాళ్ళు ఏమని అనుకుంటారని, లేకపోతే చేతగాకి ఏడుస్తాం, నేనేం చేయనమ్మా అని ఏడుస్తాం. కానీ యేసుప్రభుకి తెలిసి ఇప్పుడు లాజర్ని తిరిగి సమాధిలో నుండి లేపబోతున్నాడు. లాజరు చచ్చిపోయాడని ఏడవలేదు యేసయ్య. ఎందుకు ఏడుస్తున్నాడు? ఆయన ప్రేమించిన వాళ్ళందరూ ఏడుస్తుంటే వాళ్ళను చూసి ఆయన కన్నీరు కాచాడు. నీ కన్నీరు అర్థం చేసుకునే దేవుడు అండి. నీవు కన్నీరు కారిస్తే తుడిచే యేసయ్య అండి. నా జీవితంలో నేను యేసుప్రభుని నమ్ముకున్నాక ఎన్నో రకాలైన శోధనలండి. నా కన్నీరు తుడిచిన యేసయ్య. ఎన్నిసార్లు నేను ఏడ్చానో దేవుని సన్నిధిలో, నాకు వచ్చిన పోరాటాలను బట్టి, ఆటంకాలను బట్టి, సమస్యలను బట్టి. కానీ ఎన్నిసార్లు నేను ఏడ్చానో అన్నిసార్లు నా ప్రభువు నన్ను తుడిచి, నా కన్నీరు తుడిచి నన్ను బలపరిచాడు. కాబట్టి 50 సంవత్సరం నుంచి యేసయ్య సేవ చేస్తున్నాను. ఎలాంటి నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, శోధనలు వచ్చినా, కరువులు వచ్చినా వెనక్కి తిరగలేదు. సతికిలబడి నేను సేవ చేయను అనలేదండి. తిండున్నా లేకపోయినా, మనుషులు మెచ్చిన, నొచ్చుకున్న, సమస్యలు వచ్చిన, శోధనలు వచ్చిన, నా యేసయ్య నా కన్నీరు తుడిచాడు. నీ కన్నీరు తుడుస్తాడు. ఏడవకు. నేను కౌగులించుకున్న వాడిని, నేను స్వస్థపరచువాడిని నేనే. ఎన్నోసార్లు నిన్ను స్వస్థపరిచాడు. మీకు తెలుసా మీకు ఎన్ని రోగాలు వచ్చాయో? తెలియదు. రోగం వచ్చి పోతే తెలుస్తుంది. రోగమే రాకుండా ఉందంటే ఎన్నోసార్లు మనం రోగంలోనికి రాకముందే స్వస్థపరిచాడు. దేవుని సేవలో సాగుతున్నప్పుడు, దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు, ఈ కలుషితమైన లోకంలో పవిత్రంగా మనం బ్రతకాలని ఆశిస్తున్నప్పుడు పోరాటాలుంటాయి, సమస్యలుంటాయి, నిందలుంటాయి, అవమానాలుంటాయి, కష్టాలుంటాయి, కన్నీరుంటుంది. కానీ కౌగిలించుకునే దేవుడున్నాడు, కన్నీరు తుడిచే దేవుడున్నాడు, చేయి పట్టుకునే దేవుడున్నాడు, స్వస్థపరిచే దేవుడున్నాడు. రోగం వస్తేనే పాపం అనుకుంటారండి కొంతమంది. అయ్యో నీకు కూడా రోగం వచ్చింది ఎందుకు? నువ్వు యేసుప్రభుని నమ్ముకున్నావు కదా అంటే, యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళకి జ్వరం రాదా? వస్తుందండి. క్యాన్సర్ కూడా వస్తుంది. రాదని ఎవరన్నారు? మన దేశంలో మామూలుగా సహజంగా మామూలు అంటాడు, ఏదైనా జబ్బు చేస్తే ఏదో పాపం చేశాడు, ఏం పాపం చేశాడో అంటారు వెంటనే.
నిజమే, పాపం వల్ల రోగాలు వస్తాయి. కానీ అనేక సార్లు పాపం లేకపోయినా ప్రభు మనల్ని శోధించడానికి రోగాలు అనుమతిస్తాడు. అంతేకాదు, ఈ కలుషితమైన లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు సరైన తిండి తినకపోతే, సరైన నీళ్లు తాకపోతే, సరైన గాలి పీల్చుకోకపోతే, సరిగా విశ్రాంతి తీసుకోకపోతే మనకి శరీరంలో బలహీనతలు వస్తాయి. కానీ మన ప్రభువు మనల్ని ఏం చేస్తాడో స్వస్థపరుస్తాడు. పేతురు అత్తగారు మంచి విశ్వాసి, మంచి పరిచర్య చేస్తుంది, వచ్చిన వాళ్ళందరికీ భోజనం వండి పెట్టింది, ప్రభువుకి ఆతిథ్యం ఇచ్చింది. కానీ ఆ ఇంట్లో ఆమె ఒక రోజు భయంకరమైన జ్వరం వచ్చింది, మంచాన పడిపోయింది. కానీ యేసు ప్రభు వచ్చి ఏం చేశాడు? ఆమె చేయి ముట్టగానే జ్వరం ఆమెను విడిచాను. జ్వరం పోతే ఏమవుతుంది చెప్పండి మనకి? జ్వరం పోయాక ఏముంటుంది చెప్పండి మనకి? ఇప్పుడు వచ్చింది చూడండి, మీకు చాలామందికి ఇప్పుడు వచ్చింది. ఏంటది? నీరసం. ఏంటంటే అది జ్వరం పోయిన తర్వాత ఏముంటుంది? కనీసం ఒక హార్లిక్స్ బాటిల్ తాగాలి, మళ్ళీ ఓ 15 రోజులు మళ్ళీ విశ్రాంతి తీసుకోవాలి. కానీ పేతురు అత్తకి జ్వరము పోయింది, నీరసము పోయింది, వెంటనే లేచి ప్రభువుకు ఉపచర్య చేసింది. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ప్రభువు స్వస్థపరిస్తే అది ఎన్నటన్నిటికీ స్వస్థత. మందులు డాక్టర్లు వాడొద్దని చెప్పలేదండి బైబిల్లో. నువ్వు మందు వేసుకున్నా, డాక్టర్ గారు నీకు సర్జరీ చేసినా, దేవుడు స్వస్థపరచకపోతే డాక్టర్ గారు కట్ చేస్తాడు, కుట్టేస్తాడు. అది అతుక్కునేటట్టు చేసేది ఎవడు? డాక్టర్ గారు కూర్చొని ఇసిరి గారు తీసుకొని అతుక్కో 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 అంటాడా? కుట్టేసి పొమ్మంటాడు, 3వ రోజు వచ్చి కుట్లిప్పుతాను అంటాడు. కుట్లిప్పేటప్పటికి అతుక్కుపోయింది. ఎవరు అతికిచ్చారు? అది దేవుడు చేశాడు. నువ్వు వేసుకున్న మందు నీ రక్తంలో కలిసి నీ శరీరంలో క్రియ చేసి రోగంలో ఇన్ఫెక్షన్స్ అన్నీ పోయేటట్టు చేసేది ఎవరు? దేవుడు. అందుకే ఒకవేళ మాత్ర వేసుకోండి, కానీ ప్రార్థన చేసి వేసుకోండి. మాత్రలు కూడా ఏం వేసుకోవాలి? ప్రార్థన చేసి. మీకు విశ్వాసం ఉంటే మాత్ర వద్దంటే మానేయండి, వద్దని లేదు, తప్పేం లేదు. ఎవరన్నా మాత్ర వేసుకుంటే నువ్వు పాపమి, నువ్వు మాత్ర వేసుకున్నావు, నేను చూడు విశ్వాసంతో మాత్ర వేసుకోకుండా ఉన్నాను, లోపల కుళ్ళిపోతా ఉంది జబ్బు. కొన్ని జబ్బులకి తప్పదు, సర్జరీ జరగాలి. నీ శరీరంలో ఒక భాగం పాడైపోతే దాన్ని తీసి పడేయాలి. అది డాక్టర్లను కనుగొన్నది దేవుడే, ఆ జ్ఞానం ఇచ్చింది దేవుడే. దేవుడు ఈ రోజుల్లో తన స్వస్థతను అనేక రకాలుగా జరిగిస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు. నీ గురి దేవుని మీద ఉండాలి. దయచేసి తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. 1 నిమిషం కళ్ళు మూసుకొని ఎటు ఇటు చూడొద్దు, యేసు వైపు చూడండి. యేసయ్య చేయి చాచి ఉంచి ఉన్నాడు. ఆయన నీ కొరకు శీలలో కొట్టబడిన ఆ గాయపడిన హస్తముతో నిన్ను పట్టుకొని, నీవు పడిపోయిన గోతులో నుండి, నీవు ఇరుక్కున్న ముళ్ళ కంచెల్లో నుండి, నీ చిక్కుల్లో నుండి, నీ అప్పుల్లో నుండి, నీ జబ్బుల్లో నుండి, నీ సమస్యలో నుండి నిన్ను పైకి లేవనెత్తడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. యేసయ్యా, ఈ రాత్రి నన్ను చూడయ్యా, నీ వైపు తిరుగుతున్నాను, నన్ను క్షమించయ్యా. నన్ను ఎంతగా ప్రేమించిన నిన్ను ఎంతగా గాయపరిచానయ్యా, నన్ను ఇంతగా ఆశీర్వదించిన నీకు ఎంత ద్రోహం చేశానయ్యా. యేసయ్యా, నా జీవితంలోనికి రా అయ్యా, నన్ను లేవనెత్తయ్యా. ఈ అప్పుల కోపంలో పడిపోయి ఉన్నానయ్యా, ఈ జబ్బుల్లో పడిపోయి ఉన్నానయ్యా. నా ఇంటి నిండా సమస్యలేనయ్యా, ఇంట్లో అన్ని కష్టాలేనయ్యా. నిన్ను మర్చిపోయి లోకాన్ని ప్రేమించి కీడు తెచ్చుకున్నానయ్యా, శాపం తెచ్చుకున్నానయ్యా. నన్ను కనికరించయ్యా. నీ ప్రేమ కలిగిన హృదయాన్ని గాయపరిచాను, నన్ను క్షమించేసయ్యా. నన్ను కౌగలించుకోవా, నన్ను ఆదరించవా, నా కన్నీళ్ళు తెరవా యేసయ్యా. మనుషులతో చెప్పుకున్నా నా బాధ తీరలేదు, లోకంలో ఎవరు నన్ను ఆదరించలేదు. నీవే నా ప్రభువువి, నీవే నా రక్షకుడివి, నీవు నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు అని మర్చిపోయానే. నన్ను క్షమించు నాయనా. ఈ రాత్రి నన్ను నీ కౌగిల్లోనికి చేర్చుకో. నన్ను క్షమించయ్యా. నా దేహాన్ని పాడు చేసుకున్నాను, నా మనసు పాడు చేసుకున్నాను, నా ఆలోచనలు పాడు చేసుకున్నాను. నేను దురలవాటుగా బానిసైపోయానయ్యా. ప్రార్థన చేయటం మానేశానయ్యా, లోకంలో తిరుగుతున్నానయ్యా. తల్లిదండ్రులను బాధ పెట్టాను, కట్టుకున్న భార్యకు ద్రోహం చేశాను, భర్తను మోసం చేశాను, బిడ్డలకు హాని చేశాను.
నా కుటుంబం చిందరవందరైపోయిందయ్యా. నా కుటుంబాన్ని కట్టవా, నా జీవితాన్ని ముట్టవా, నా హృదయాన్ని సరిచేయేసయ్యా. నోరు తెరిచి ప్రతి ఒక్కరూ దేవునితో మాట్లాడదాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ రాత్రి సమయంలో మాకు తోడై ఉన్నందుకై వందనములు నాయన. మా హృదయాలను స్పందించినందుకై వందనములు నాయన. నీవు ప్రేమించిన, నీవు దీవించిన ఎఫ్రాయిము వంటి వారిమైన మేము ఎన్నోసార్లు తప్పిపోయామయ్యా. నిన్ను బాధ పెట్టామయ్యా, నీకు దూరమయ్యామయ్యా. మమ్మల్ని లయపరచాలని, మమ్మల్ని సరిచేయాలని, మమ్మల్ని దిద్దాలని, మేము పోగొట్టుకున్నవన్నీ మాకు ఇవ్వాలని ఈ సభలోనికి మమ్మల్ని తెచ్చినందుకై వందనములు. ఈ రాత్రి పరలోకపు అభిషేకమును మా మీద కురిపించమని ఆయన. మా గుండెల్లో ఉన్న చెత్త అంతా దహించి వేయబడడానికి సహాయం చేయము. శుద్ధ హృదయాలతో, నూతన జన్మ అనుభవముతో, కన్నీరు తుడవబడిన వారిగా, ఆదరించబడిన వారిగా, దేవునితో ఒక నూతనమైన తీర్మానము చేసిన వారిగా ఈ స్థలం నుండి మేము వెళ్ళుటకు సహాయము చేయము. ప్రతి రోగమును నజరేయుడైన యేసుక్రీస్తు నామములో స్వస్థపరచుచున్నాము తండ్రి. ప్రతి మూయబడిన గర్భమును నజరేయుడైన యేసుక్రీస్తు నామములో తెరచున్నాము నాయన. అప్పుల్లో, సంకటముల్లో, వ్యాధుల్లో, బాధల్లో ఉన్న ప్రతి ఒక్కరిని ఈ రాత్రి నీవు చూచావు, వందనాలు. ముట్టినందుకు వందనములు. స్వస్థపరిచావని నమ్ముతున్నాము, వందనములు తండ్రి. నీ దీవెనలతో, నీ అభిషేకముతో మమ్మను మా స్థలాలకు పంపించము. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును ఇప్పుడును సదాకాలమును తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.